టీటీడీ పరిపాలనా భవనం ముందు ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్ ని తొలగించాలంటూ వారు నిరసన కార్యక్రమం చేస్తున్నారు. టీటీడీ ఉద్యోగులకు బోర్డు సభ్యుడు నరేష్ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మనం విజువల్స్ లో చూస్తున్నాం. రెండు రోజుల క్రితం మహాద్వారం దగ్గర విధుల్లో ఉన్న టీటీడీ ఉద్యోగిపై బోర్డు సభ్యుడు నరేష్ బూతులతో విరుచుకుపడటం వివాదాస్పదమైంది. దర్శనం పూర్తయిన తర్వాత మహాద్వారం నుంచి బయటికి పంపకపోవడంతో నరేష్ ఆగ్రహంతో ఊగిపోయారు. భక్తులు చూస్తుండగానే ఉద్యోగిపై తిట్ల దండకంతో విరుచుకుపడ్డారు. టీటీడీ ఉద్యోగి బాలాజీ భుజంపై చేయేసి నెట్టారు. టీటీడీ విజిలెన్స్ అధికారులు జోక్యం చేసుకుని నరేష్ కుమార్కి నచ్చజెప్పి ఆ ఉద్యోగిని అక్కడి నుంచి పంపేశారు. దీన్ని ఉద్యోగులు సీరియస్ గా తీసుకున్నారు. ఏమయ్యా మాట్లాడు ఏమని పేరు ఇలాగే తిరుగుతాడు. టీటీడీ ఆదేశాల మేరకు డ్యూటీ చేస్తుంటే వ్యక్తిగతంగా టార్గెట్ చేసి బూతులు తిట్టడం ఏంటని ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. బోర్డు మెంబర్ నరేష్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. బోర్డు మెంబర్ ఎవరైతే ఉన్నారో నరేష్ కుమార్ గారు మా ఉద్యోగి పైన దురుసుగా ప్రవర్తిస్తూ బూతు పదాలు వాడుతూ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని కించపరిచేలా వల్గర్ లాంగ్వేజ్ని యూజ్ చేసి మా ఉద్యోగి యొక్క మనోభావాల్ని దెబ్బతీయడం జరిగింది. గతంలో కూడా ఇదే విధంగా వరాహస్వామి టెంపుల్లో పుష్కరిణిలోకి ఎవరిని అనుమతించకూడదనే ఆదేశాల ప్రకారం అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి సూర్య అనే అతను బోర్డు మెంబర్ని అనుమతించకుండా ఉండటంతో వారు ఈఓ గారికి కంప్లైంట్ చేసి ఆ యొక్క ఉద్యోగి సూర్య అనే వ్యక్తిని కూడా సస్పెండ్ చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ విధంగా టీటీడీ ఉద్యోగులపైన కక్ష సాధింపు చర్యలు చేపట్టడం అనేది టీటీడీ ఉద్యోగులుగా ఉద్యోగ సంఘ నాయకులుగా మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వాడినటువంటి భాషకి బేషరత్తుగా ఎవరైతే బాలాజీ అనే ఉద్యోగికి ఆయన క్షమాపణలు చెప్పాలి. ధర్మకర్త మండలి సభ్యుడు నరేష్ తీరుకు నిరసనగా టీటీడీ పరిపాలనా భవనం ఎదుట నిరసన చేస్తున్నారు. బోర్డు సభ్యుడు నరేష్ తప్పుకోకపోతే తప్పించాలనేది టీటీడీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్. ఒక 2-3 నెలలుగా చాలా ఇన్సిడెంట్స్ కోయిన్సైడ్ అయ్యి ఉద్యోగస్తులు చాలా తీవ్రంగా మానసికంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి అనేటువంటిది వచ్చింది. నారా లోకేష్ గారిని కూడా ఇప్పుడు అవకాశం ఉంటే వెళ్ళి కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి అతన్ని ముందు వెంటనే బోర్డు మెంబర్ నుంచి మెంబర్షిప్ రద్దు చేయాలి. అదేవిధంగా అతను బహిరంగంగా టీటీడీ ఉద్యోగస్తులందరికీ క్షమాపణ చెప్పాలి. అనవసరంగా చేసినటువంటి సస్పెన్షన్ని ట్రాన్స్ఫర్ని మళ్ళా రెస్టోర్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.